నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంని హత్య చేయడమే కాకుండా ఇంటికి డోర్ డెలివరీ చేసిన కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సిట్ నివేదికలో A2గా తన భార్య లక్ష్మి దగ్గర చేర్చారు. అయితే తనని అరెస్టు చేయాలంటూ కూడా విదేశం ఐక్య వేదిక సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద తమ నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. 2022లో జరిగిన ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంటే ఈ A2గా చేర్చిన లక్ష్మీ దుర్గకు సంబంధించి ఇప్పుడే సిట్ నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెను A2గా చేర్చారు. ఇప్పటి వరకు కూడా ఆమె ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అప్పట్లో ఒక మహిళ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అన్నారే తప్పే ఆ వైఫ్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది ఎవరు చెప్పలేదు, తెలిసినా కూడా బయటకు రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే సిట్ నివేదికలో క్లియర్ గా చెబుతూ ఉంది A2లుగా లక్ష్మీదుర్గ, తన భార్య లక్ష్మీదుర్గ ఉంది, తనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? 2022 మే 19వ తేదీన కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో మా దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం హత్య కేసు మీరు ప్రస్తావించారు. ఆ రోజు FIR వేసే స్థాయి నుండి కూడా పోలీస్ అధికారులు వైసీపీ పార్టీ అధినాయకత్వానికి వ్యక్తిగత ప్రైవేటు ఉద్యోగులుగా మారి ఈ హత్యని మసి మాయ చేయటం కోసం, దోషులను అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం, అసలు ఇది హత్యే కాదు అనుమానాస్పద మృతి అని చెప్పి 174 IPC కింద కేసు నమోదు చేస్తారు. ఆ రోజు ఉన్నటువంటి SP రవీంద్రబాబు గారు. మేము ఆ రోజే చెప్పాం, ఆ కుటుంబ సభ్యులే చెప్పారు ఇది హత్య నెంబర్ 1. రెండోది, ఇది ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేశాడు, అతనే ఆ అబ్బాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు. మూడవది, అతని బాడీ మీద 32 గాయాలు ఉన్నాయి. అతను అక్కడ వల్ల అన్ని గాయాలు సాధ్యపడదు కాబట్టి ఈ హత్యలో అతనికి ఇంకా 2-3 సహకరించి ఉంటారు. నాలుగవది, ఆ డెడ్ బాడీని తెచ్చినప్పుడు అతని భార్య కారులోనే ఉంది, ఆమె హస్తం కూడా ఉంటుంది. వీటన్నిటినీ పరిగణలో తీసుకుని FIRని ఆల్టర్ చేసి 302 పెట్టి ఈ దోషులందరినీ పెట్టమని ఆ రోజు నుంచి మేము చెప్పాం. జూన్ 17వ తేదీన గవర్నర్ గారిని కలిసాం, AP గవర్నరు విశ్వభూషణ్ హరిచంద్ర గారిని. ఆ తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది మాకు, ఈ గత ప్రభుత్వ అరాచకాలు సరిదిద్దామని. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అడిగాం, హోంమంత్రిని అడిగాం ఫిబ్రవరి 25వ తారీఖు 2025లో. సరే, ఆమె మాకు మాట ఇచ్చిన ప్రకారం పాటిల్ దేవరాజు మనీష్ అనేటువంటి IPS ఆఫీసర్ని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించడాన్ని మేము స్వాగతించాం. ఆయన ఇవాళ నివేదిక ఇవ్వటానికి కూడా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అనంతబాబు కుటుంబాన్ని కాపాడటం కోసం అధికారులు ఇంకా కంకణం కట్టు కూర్చున్నారు. ఆమెను అరెస్ట్ చేయడం కోసం క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ అధికారి, పోలీసు అధికారి MROకి అడిగితే MRO ఆఫీస్ నుంచి ఎవరో పనికి మాలిన వెధవ ఆవిడికి సమాచారం ఇచ్చి నువ్వు పారిపోమ్మా అని సలహా ఇచ్చాడు. ఈ నిమిత్తం ఆమె అందుబాటులో లేకుండా పోయింది. ఆమె అందుబాటులో లేదు కదా అని చెప్పి మనం ఊరుకుంటే ఇలాంటి హత్యలు పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఆమె లక్ష్మీ దుర్గ అలియాస్ రోజా, ఆమె దుర్మార్గంగా వ్యవహరించింది. భర్త అన్యాయం చేస్తావు అంటే ఆడబిడ్డ అయ్యండి తప్పు, ఇది నువ్వు జైలుకు పోతావు, నేను అన్యాయం అయిపోతావు, నువ్వు వాగరా అని చెప్పి మొగుడిని ఆపాల్సినటువంటి భార్య అతన్ని ఎంకరేజ్ చేసి హత్యకు సహకరించింది. ఆమెను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, నెంబర్ 1. రెండవది, ముందే ప్రస్తావించినట్టుగా ఆ రోజు ఉన్నటువంటి SP రవీంద్రబాబు గారు, ఆ ఎమ్మెల్సీ అనంతబాబు 2 రోజుల తర్వాత వీళ్ళేం అరెస్ట్ చేయాల, ప్రజా ఉద్యమానికి భయపడి బయటికి కనబడితే చంపేస్తారని తన ప్రాణ రక్షణ కోసం పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోయాడు. ఈయన SP గారు ముద్దాయిని పట్టుకుని గారు అనంతబాబు గారు అని అతిథి మర్యాదలు చేస్తూ ఈయన ఏదో క్షణికావేశంలో ఇలా చేయి పెడితే తూరి చనిపోయాడు అని చెప్పి దాన్ని కవర్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆయన కూడా పోస్ట్ మార్టం నివేదికను పట్టించుకోలేదు. ఇంకా దీంట్లో ఎవరున్నారో లోపలికి వెళ్ళి దర్యాప్తు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆవిడ తప్పుకుంది కాబట్టి ఆమెని తప్పించినందుకు, FIRలో తప్పుడు పద్ధతిలో రాసినందుకు, ఛార్జ్షీట్ మరింత తప్పుడు తడకల్లో రూపొందించినందుకు, ఆ రోజు ఉన్నటువంటి ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి SP దగ్గర నుండి FIR వేసిన SA వరకు కూడా అందరు పోలీస్ అధికారుల మీద IPC 193, IPC 238, IPC 211 సెక్షన్ల కింద, IPC సెక్షన్ల కింద
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంకోటి ఉందమ్మా. ఈ యాక్ట్కి సంబంధించి దర్యాప్తు చేసే అధికారి కానీ, దర్యాప్తును ప్రభావితం చేయడంలో వేరే అధికారులు కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అధికారుల మీద సెక్షన్ 4 ప్రకారం కేసు పెట్టాలి. అందుకని మేము అడిగేది ఆ క్రిమినల్ కేసుతో పాటు ఈ అట్రాసిటీ సెక్షన్ 4 కూడా పెట్టి వారిని ఇమీడియట్గా కటకటాల్లోకి నెట్టాలి. పోలీసు అధికారులు అయి ఉండి రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాల్సిన వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి, నేను అనకూడదు ఆ మాట, ఇంట్లో పని మనుషులుగా వ్యవహరించి దోషులను కాపాడితే వాళ్ళు బయట వదిలేస్తే ఎంతమందిని చంపేస్తాడు. కాబట్టి ఇలాంటి అధికారులకి సరైన శిక్ష పడాలి. ఇప్పటికే కాదంబరి జత్తాని కేసులో 2 ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు. ఈ ఆఫీసర్ కూడా, ఇక్కడ పనిచేసిన ఆఫీసర్ కూడా ఖచ్చితంగా జైలుకు పోవాలా. ఇంకొక ఆఫీసర్కి బుద్ధి రావాలి. మీరు ఊడిగం చేయాల్సింది, సేవ చేయాల్సింది ప్రజలకి, ఆ పార్టీ నాయకులకు కాదు. ఇవాళ ఆ కాదంబరి జత్తాన్ని అరెస్ట్ చేసిన దాంట్లో జగన్ కాపాడా వాళ్ళని? ఎవడు కాపాడాడు? కాపాడగలిగారా? భారత రాజ్యాంగం ఒక్కసారి రంగంలోకి దిగితే వాడు కాదు, వాడు అమ్మ మొగుడైనా కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఈ ఆఫీసులు కూడా లోపలికి వెళ్ళాలని చెప్పి విదసం ఐక్యవేదిక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకత్వ నేతృత్వంలో ఇవాళ మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఈ ప్రత్యేక దర్యాప్తు నివేదిక అధికారి ఎవరైతే పార్టీలు ఉన్నారో వారికి కూడా మా విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వదలుచుకున్నాం. చూసారు కదండి, ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఉందో ఈ హత్య కేసులో ఏదైతే సాక్ష్యాల్ని తారుమారు చేస్తూ నిందితులకు అనుగుణంగా నిందితులతో కుమ్మకైన అధికారులను కూడా అరెస్ట్ చేయాలని, అలాగే సిట్ నివేదిక తర్వాత A2గా చేర్చిన ఎవరైతే అనంతబాబు వైఫ్ లక్ష్మీదుర్గ అలియాస్ రోజా ఉన్నారో ఆవిడని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కూడా విదసం ఐక్య వేదిక అయితే డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ దగ్గర తమ నిరసన తెలియజేస్తోంది. కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా సమర్పించేందుకు ఇక్కడికి వచ్చారు. అనంతబాబు చేసిన ఈ హత్య ఏదైతే ఉందో, తన కారు డ్రైవర్ ని చంపిన తర్వాత ఇంటికే డోర్ డెలివరీ చేసిన కేసు సంచలనం సృష్టించింది. 2022 నుంచి కూడా ఈ కేసు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకోవాలని, A2గా ఉన్న లక్ష్మీదుర్గని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అధికారులు కూడా వీళ్ళకి అనుగుణంగా నివేదికలు ఇచ్చి ఈ కేసును తారుమారు చేయాలని చూసారో ఆ అధికారులను కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.